హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ వైఫ్ ఆఫ్ సోల్జర్. ఇక్కడ ఏంటబ్బా కేక్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? నేనైతే కేకులు తయారు చేయడం అయితే నేర్చుకున్నాను అనమాట. నేను చేసిన ఫస్ట్ కేక్ అనమాట. ఇది చూడండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా ఉంది. ఈ కేక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి అయితే నా వీడియోస్లో కేక్స్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. చూడండి, ఇకైతే కేక్ ఎలా తయారు చేయాలి అనేది అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి చూడండి, నేనైతే ఓవెన్ అయితే ఏం లేదనమాట. ఫస్ట్ ఇలా అయితే ట్రై చేస్తున్నాము. ఇక్కడైతే ఒక తపాలను అయితే పెట్టేశాను అనమాట. తపాలలో స్టాండ్ అయితే పెట్టేశాను. అంతలోపు ప్రీ హీట్ అయితే చేస్తున్నాను ఒక 10 మినిట్స్ అలాగా. ఇక్కడైతే ప్రీమిక్స్ పౌడర్ అనమాట. ఇది ప్రీమిక్స్ అన్నీ ఇంకా ఇందులోనే మిక్స్ చేసి ఉంటారు. అదైతే నేను ఒక 200 గ్రామ్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నుంచి వచ్చేసి ఇదిగోండి, అదంతా వాటర్ వేసి కలపాలన్నమాట. ఇక్కడ వచ్చేసి అంతలోపు అయితే గిన్నెకైతే ఆయిల్ పూసేసి కొంచెము గోధుమ పిండి అలా అయితే వేసేసాను అనమాట, అంటుకుపోకుండా. ఆ తర్వాత చూడండి, ఇది వచ్చేసి 200 గ్రామ్స్ అనమాట ఈ పౌడర్ అంతా వచ్చేసి. తర్వాత ఇది వచ్చేసి వెనిలా ఎసెన్స్ అనమాట, అదైతే వేస్తున్నాను. చూడండి, అది 2-3 డ్రాప్స్, అంతకంటే ఎక్కువ వేయకూడదు. ఇదంతా మిక్స్ చేసే వస్తుంది కాబట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేయాలి. ఫస్ట్ వేసింది అయితే కనిపించలేదు, మళ్ళీ సెకండ్ కొంచెం వేసాను అనమాట. ఇది మొత్తం అలాగైతే కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరి అంటే జారుగా కాకుండా కొంచెం తిక్కుగానే ఉండాలి. ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి ఎలా కలపాలి అనేది. చూడండి, అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలిపినప్పుడు మడతలు అయితే పడాలన్నమాట. బ్యాటర్ మొత్తం బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. కలిపిన బ్యాటర్ మొత్తం ఇదిగోండి, ఇక్కడ గిన్నె అయితే రెడీ చేసి పెట్టాం కదా ఆయిల్ పోసి, ఆ గిన్నెలో అయితే మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కిందికి మీదకి అట్లా కొడుతూ ఉండాలి మొత్తం స్ట్రైట్గా వచ్చేలాగా. 10 మినిట్స్ అయితే అయిందనమాట. ఇందులో అయితే ఈ బ్యాటర్ని అయితే పెట్టేసేయాలన్నమాట. పెట్టేసి మూసేసి ఒక 5 మినిట్స్ వరకు హైలో ఉంచుకోవాలి. 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలి హైలో. అలాగే ఆ తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఒకసారి చూసుకొని సిమ్లో అయితే పెట్టేసుకోవాలి. మిగతా ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. 20 మినిట్స్ తర్వాత కూడా చూసుకున్నాను అనమాట. చూడండి, 20 మినిట్స్ తర్వాతకైతే చాక్ అయితే గుచ్చి చూస్తున్నాను. అప్పటికైతే కేక్ అయితే రెడీ అయిపోయిందనమాట. ప్రీమిక్స్ అయితే కొంచెం త్వరగానే అయిపోతుంది, కానీ మామూలుగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకునేదైతే ఒక 40 మినిట్స్ 1 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట. ఇదిగోండి, ప్రీమిక్స్ పౌడర్ అయితే ఇదేను. ఇదిగోండి ఆల్ టైమ్ కేక్ మిక్స్ వెనిలా ఫ్లేవర్ అనమాట. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఈ ప్యాకెట్ వచ్చేసి కేజీ ప్యాకెట్. దీని మీద అయితే 260 అయితే వేశారు. 200కి అయితే ఇచ్చారనమాట. ఇది మొత్తం చల్లారిందనమాట. చల్లారిన తర్వాత నేనైతే బయటికి తీసాను. చూడండి ఎలా మెత్తగా ఉందో. దీనికైతే క్రీమ్ అయితే పూసేయాలి. ఇది వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అనమాట. చూడండి, గడ్డ కట్టింది. ఇది కూడా 1 లీటర్ ప్యాకెట్. ఒక బౌల్లోకి అయితే వేసుకొని మొత్తం అయితే బీట్ చేయాలన్నమాట. కేకు ఇట్లా గిన్నె కిందకి బోర్లు ఇస్తే కింద అయితే అస్సలు పడకూడదు, అలాగ చేయాలన్నమాట. చాలాగా ఒక 10 మినిట్స్ అయితే పట్టిందనమాట ఇది మొత్తం బీట్ చేయడానికి. ఇది బీట్ చేసిన తర్వాత ఇప్పుడైతే కేక్ని అయితే అలాగ కట్ చేసుకోవాలి స్లైస్ లాగా. నేనైతే 3 స్లైసెస్ అయితే కట్ చేసాము. మేము ఈ కేక్ వచ్చేసి 3 అయితే చేసామన్నమాట. ఇదిగోండి, ఇట్లా దారం ఉంటుంది కదా, 3 లేయర్స్ అయితే కట్ చేసి ఇట్లా దారంతో అయితే అనాలన్నమాట. మొత్తం 3 లేయర్స్కి ఏ లేయర్కి ఆ లేయర్ మొత్తం అనేసేయాలి. 2 టైమ్స్ తీస్తే సరిపోతుంది. 1 లేయర్, సెకండ్ లేయర్ ఎట్లాగా ఆటోమేటిక్గా కింద లేయర్ ఉంటుంది కదా, అదైతే వచ్చేస్తుంది. ఇలా అయితే తీసేసుకోవాలన్నమాట. చూడండి, 3 లేయర్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత వచ్చేసి నేనైతే ఇంకొక ప్లేట్ అయితే పెట్టేశాను. ప్లేట్కి అడుగున కేక్ అయితే అటు ఇటు జరగకుండా కొంచెం క్రీమ్ అయితే పూసామన్నమాట. క్రీమ్ పూస్తే అక్కడ అతుక్కొని అయితే ఉంటుంది. అలాగ మధ్యలో క్రీమ్ పూసిన తర్వాత ఇక్కడ వచ్చేసి లాస్ట్ భాగాన్ని అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి, చక్కెర వాటర్ అనమాట, షుగర్ కలిపిన వాటరు. అవి చుట్టూ కలుపుకొని అవి చుట్టూ చల్లుకోవాలన్నమాట. చక్కెర వాటరు ఇట్లాగా బాగా నిండుగా వేసుకోవాలి, ఎక్కడ పొడిగా లేకుండా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి.
ఆ కేక్ ఉడకబెట్టడము అదంతా అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ అన్నమాట ఇంకా మెయిన్ ప్రాసెస్ అంతా. ఇంక ఈ కేకుకి మొత్తము ఈ విప్పింగ్ క్రీమ్ అనేది అంతా బాగా అంటే చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇంక ఇట్లా అయితే పూసుకోవాలి. ఆ తర్వాత వచ్చి పైన భాగం ఉంటుంది కదా, ఆ పైన భాగాన్ని రివర్స్ చేసి పెట్టేసేయాలి. క్రష్ పోయడం అయితే మర్చిపోయాము. ఇదిగోండి క్రష్ అయితే కొంచెము ఇది పైనాపిల్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ క్రష్ అయితే పూసేసాము. ఇంకా అలాగ పూసిన తర్వాత ఇంకా పైన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ అయితే లేయర్ని అయితే అటాచ్ చేయాలి. ఇంకా ఇదిగోండి ఇలాగా. ఇంక ఇది పెట్టిన తర్వాత షుగర్ వాటర్ ఉంటుంది కదా, మొత్తం చుట్టూ అయితే వేసుకోవాలి. ఇంక ఇలాగా అంటే పైన స్టెప్ పెడితే కొంచెం కేక్ ఎత్తుగా కనిపిస్తుంది, అలాగా అనమాట. పై స్టెప్ అయితే కట్ చేయకుండా అట్లానే పెట్టేసాము. ఇంక ఇట్లా రివర్స్ చేసి ఇదిగోండి ఇంక ఇలా దీనికి కూడా మొత్తం అయితే క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. సెకండ్ లేయర్ అనమాట ఇది. ఇట్లాగా 3 లేయర్స్ చేసుకుంటే కొంచెం కేక్ అయితే క్రీమ్ ఉండి కొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇంక ఇలా పూసుకోవాలన్నమాట. ఇంక దీనిపైన కూడా క్రష్ అయితే పూసుకోవాలి. కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి కింద లేయర్కి అండ్ మిడిల్ లేయర్కి అనమాట. ఇంకా క్రష్ పూసిన తర్వాత ఇంకా పైన అంటే మిడిల్ లేయర్ అయితే ఉంటుంది కదా, ఆ లేయర్ని అయితే ఇంకా పైన అయితే పెట్టేసేయాలి. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంక యథావిధిగా షుగర్ సిరప్ అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి ఇంకా అవి వేసేసిన తర్వాత ఇంకా పైన క్రష్ అయితే పూయాల్సిన అవసరం అయితే లేదు. ఇంక మొత్తం అయితే ఇంకా క్రీమే ఉంటుంది కదా, విప్పింగ్ క్రీమే మొత్తం అయితే అప్లై చేసుకోవాలి నీట్గా. ఈ ఫినిషింగ్ బాగా వస్తే కేక్ అయితే వచ్చేసినట్టే ఎవరికైనా సరే. ఈ ఫినిషింగ్ అయితే బాగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలి అంటే మనము ఒక 3-4 టైమ్స్ అయితే చేస్తూ ఉంటే వస్తుంది. ఒకసారి చేసి అట్లా వదిలేస్తే కేక్ రాదు. ఇంక మాటికి అంటే ఒక 2-3 టైమ్స్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనకు చేయడం కోసము కేకు. ఇదిగోండి ఇట్లా అయితే మొత్తం అయితే అప్లై చేసుకోవాలి. పైన మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెము క్రీమ్లో అయితే ఇదిగోండి స్కై బ్లూ కలర్ డ్రాప్స్ అయితే ఒక 2 డ్రాప్స్ అయితే వేసాము. అది వేసిన తర్వాత ఇదిగోండి ఇలాగ మళ్ళీ బ్లెండ్ చేయాలన్నమాట. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా కేక్ పైన ఫ్లవర్స్ వేయడం కోసము మన ఇష్టం వచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు. మేము వైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనేసి ఇంకా అలాగ వేసేసాము. ఇదిగోండి ఇలాగ ఒక గ్లాస్ తీసుకొని అనమాట. గ్లాస్ తీసుకొని ఇదిగో పైపింగ్ బ్యాగ్ అయితే ఉంటుంది, ఆ బ్యాగ్లో అయితే ఈ క్రీమ్ మొత్తం అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ అయితే అడుగున ఉంది కదా, ఇంకా మనం ఏ ఫ్లవర్ పెడతా మనకి ఇష్టమైన ఫ్లవర్ అయితే పెట్టేసుకొని ఇంక ఇక్కడ రౌండ్గా అయితే వేసేసుకోవాలి ఫ్లవర్స్. కేక్ చేయడం అంటే ఈజీ అనుకుంటాం కానీ కేక్ చేయడం కూడా చాలా కష్టమే అనమాట. నాకు నేర్చుకుంటుంటే అనిపించింది కేక్ చేయడం కూడా కష్టమే అనేసి. ఇదిగండి ఇంక ఇట్లా అయితే ఫ్లవర్స్ అయితే వేసుకోవాలి, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇందులోనే వస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ మనకి ఏ ఫ్లవర్ సెట్ కావాలంటే అదైతే వేసుకోవచ్చు. ఇట్లా చుట్టూ ఫ్లవర్స్ అయితే వేసుకోవాలి. లాస్ట్ ఫినిషింగ్ అంతా ఎలా వస్తుందో చూడండి. ఇంక ఇక్కడైతే పైన ఫ్లవర్స్ అయితే అయిపోయింది. ఇంకా కింద కూడా కొంచెం వేస్తే కలర్ లుక్ బాగుంటుంది అనేసి ఇంకా కింద కూడా ఫ్లవర్ అయితే కింద లైన్లో కూడా వేసేసాము. ఇవి వేసిన తర్వాత బాల్స్ అయితే ఉంటాయన్నమాట. కేక్ మీద వేస్తారు కదా బాల్స్, అవి గోల్డ్ బాల్స్. ఇంక ఇక్కడ మిక్స్డ్ కలర్ బాల్స్ కూడా వేసాము, అక్కడక్కడ వైట్ కూడా వేసామన్నమాట, సిల్వర్ కలరు. ఈ ప్రాసెస్ అంతా 4 hours అయితే పట్టింది. అంత ఈజీ ఏం కాదు కేక్ నేర్చుకోవడము, చాలా కష్టం అనమాట. ఇంక నుంచి అయితే నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ట్రై చేస్తాను. ఇంక ఇదిగోండి చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. మేమైతే ఒక 20 minutes అయితే ఫ్రిడ్జ్లో ఉంచేసాము. ఆ తర్వాత తీసి అయితే కట్ చేసుకుని అయితే తినేసామన్నమాట. చూస్తుంటే తినాలనిపిస్తుంది అని. కేక్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.